ఉంటాయి. ఇందులో ఇంకోటి ఇప్పుడు ఇది వర్షాకాలం, ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది, ఇంకా ఎండాకాలం రాలేదు. కామన్ సెన్స్ మన వాళ్ళు ఏం చేస్తారు, అరే జర ఎండాకాలం అయితే నీళ్ళు తక్కువ అవుతుంది, ఊట తక్కువ ఉంటుంది, మంచిది కదా అనుకుంటామా లేదా? నేనేం పెద్ద అది అండర్గ్రౌండ్ ఇంజనీర్ కాదు, నేనేం స్పెషలిస్ట్ కాదు. మరి మీ దగ్గర ఉన్న యంత్రాంగం, అధికారులు కానీ యంత్రాంగం కానీ ఎప్పుడు మొదలు పెడదామని చెప్పినారు? రైటింగ్లో ఉందా ఏమన్నా? అడిగారా? రైటింగ్లో వాళ్ళు ఏమైనా ఇచ్చారా? నేను అడుగుతున్నా. ఓకే, తర్వాత జిఎస్ఐ వాళ్ళను చేయాలి, తర్వాత ఎవ్రీ ఫ్యూ మీటర్స్కి మళ్ళీ చేసి దానికి ఏదో చేస్తారట. ఈ ప్లాస్టిక్ తర్వాత సిమెంట్ పెట్టేసి ఆ నీళ్లు రాకుండా అడ్డుకొని తర్వాత డ్రిల్ చేస్తారని చెప్తున్నారు. అదంతా టెక్నికల్ వర్డ్, నేను చెప్పలేను. కానీ ప్రతి అడుక్కు మళ్ళీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని చేసే బాధ్యత. మీరు 17వ తారీఖు మొదలుపెట్టారు. నేను యాజ్ ఎ లేమ్యాన్ ఏం తెలియదు, నీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నప్పుడు ఏం చేయాలి? పని బంద్ పెట్టాలా వద్దా? మరి ఇంకా 5 రోజులు ఎందుకు చేసిండ్రు? ఈ ప్రశ్న తెలిసినా తెలియకున్నా, తెలిసి అడుగుతున్నా, తెలియని వాళ్ళు అడిగినా సమాధానం అయితే రావాలి కదా. వ్యవస్థ ఎలా ఉంది, మీ పనితనం ఎట్లా ఉంది, మీరు ఎట్లా డైరెక్ట్ చేస్తున్నారు? అందుకోసం ఈ నగ్న సత్యాలు, ఇది ఆషామాషిగా సరే పాపం 8 మంది చిక్కుకున్నారు, వాళ్ళు బయటికి రావాలనే ప్రార్థిస్తున్నాం. చేయలే. తర్వాత దేశంలో ఉన్న అన్ని సంస్థలను వాడుతున్నారు. అంటే ఇది రెస్క్యూ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పుకోగలిగిన యంత్రాంగం కానీ నాయకులు కానీ చేసే ముందు ఇటువంటి జరగకుండా అవకాశం లేకుండా చేద్దామనే దాని మీద మీ సంప్రదింపులు కానీ, మీ కార్యక్రమాలు కానీ, మీ రాతపూతలు కానీ దానికి ఉంటే అన్నీ బయట పెడితే మంచిది కదా. బయట పెడితే మంచిది కదా. మేము మిమ్మల్ని ఏమో తప్పట్టాం. ఒక ప్రజానాయకుడు ఇవన్నీ గమనిస్తాడని నేను అనుకోను. కానీ యంత్రాంగం సరిగ్గా ఉందా లేదా అని సూపర్విజన్ అయితే చేయాలి కదా. వాళ్ళు చెప్పినట్టు చేద్దామనే ఆలోచన ఉండాలి కదా. వాళ్ళు ఏం చెప్పారనేది మేము మీకే కాదు జనం తెలవాలి కదా. అందుకే కమిషన్ అంటున్నాం. అది